కృప కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము కాబట్టి దాన్ని బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. ఓకే, రైట్. సో దేవుడి యొక్క గొప్పతనం మనకు తెలుసు కాబట్టి మనము చూసాము చాలా మట్టుకి. అంటే అపవాది కానీ, శత్రువు కానీ, బలహీనతలు కానీ, లేదా దుష్ట ప్రభావము కానీ సమస్తము ఏంటంటే ప్రతి మనిషిని దేవుడు అంటే అపవాది ప్రతి మనిషిని బోధిస్తుందని మనం ఎరిగి ఉన్నాము. ఏంటంటే దేవుని వాక్యము, దేవుని బలము, దేవుని సామర్థ్యము, దేవుని శక్తి, లేదా దేవుని యందు విశ్వాసము, దేవుని వెంబడించుట, ప్రార్థించే జీవితము, ప్రార్థనలో ఎదుగుట, ప్రార్థనకు దేవుని మీద ఆధారపడే స్వభావము, ఇవన్నీ మనం దేవుని మీద ఆధారపడుతూ వెతికాము, దేవుని వెంబడించాము. కానీ ఈరోజు ఏంటంటే సాటానిక్ అంటే అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది ప్రతి బిడ్డ పైన, దాని గురించి మాట్లాడుకుందాం. సో చాలా బాగుంటుంది. సాటానిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే, సాటానిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అపవాది ఎలా ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, అపవాది అనేది ఒక మనిషిని ఇప్పుడు చాలామంది పిల్లలు, యూత్ పిల్లలే కానీ బయట కానీ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఏమని అంటే, ఒరే నేను ఢిల్లీకి వెళ్ళొచ్చాను, నేను గోవా వెళ్ళొచ్చాను, నేను అక్కడికి వెళ్ళొచ్చాను, అదంతా చాలా బాగుంది, నువ్వు ఇక్కడనే ఉంటున్నావు, నువ్వు కూడా వెళ్తే బాగుంటుంది, నువ్వు చెయ్యు అని చెప్పేసి మనం చాలా మట్టుకు చేస్తాం. ఇంకొంతమంది బట్టలు తీసుకున్న దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, లేదా గోల్డ్ తీసుకున్న దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అంటే అతని మాటల వల్ల ఏమవుతుంది అంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటామంట. అరే నాకు ఇది లేదే, వీరికి ఉందే, నేను ఇది చేయలేకపోతున్నానే అని చెప్పేసి ఏం జరుగుతుంది అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్కి మనం పడిపోతాం. సో సాటానిక్ కూడా కొన్ని ఇన్ఫ్లుయెన్స్ మన జీవితంలో చేస్తుంది అంట. అంటే అపవాది అనేది కొన్ని థింగ్స్ అనేవి మన జీవితంలో మనల్ని ప్రభావితం చేయబోతుంది. ఆ ప్రభావితం ఎలా జరుగుతుంది మనిషి పైన? సరే, అసలు సాటానిక్ అనేది అంటే దురాత్మ అనేది అంటే అపవాది అనేది దుష్ట ప్రభావం అనేది ఎందుకు మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? మరి జంతువులను, పశువులను, లేదా వృక్షాలను, లేదా రాళ్ళను, లేదంటే వాతావరణాన్ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా అపవాది. వీటన్నిటినీ ఏం చేయకుండా ఓన్లీ మనుషులను మాత్రమే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? మనుషులను మాత్రమే ఎందుకు అటాక్ చేస్తుంది? అంతే కదండి. ఇప్పుడు దయ్యాలు ఏవైనా మనుషులను ఎందుకు పట్టుకుంటూ ఉన్నాయి? కుక్కలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. మరి అన్నిటిని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు? కేవలం ఒక మనిషిని మాత్రమే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అపవాది? అంటే ఎందుకు మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? హల్లెలూయా. అంటే ఎందుకు మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అటాక్ చేస్తుంది అపవాది అంటే, దేవుని స్వరూపము ఓన్లీ అంటే పరలోకమందున్న తండ్రి తన స్వరూపము ఓన్లీ మనకు మాత్రమే అనుగ్రహించాడు అంట. అంటే హెవెన్లీ ఫాదర్ అనేది లేదా యేసయ్య కానీ ఆయన ఏమన్నాడు? నేను నీ యందు నిలిచి ఉంటున్నాను గనక, అంటే యేసయ్య మనలో నిలిచి ఉంటున్నాడు కనుక ఆయన స్వరూపము మనకు అనుగ్రహించబడ్డది కనుక అంత తండ్రి ఏం చేస్తాడు? దేవుని స్వరూపమందు నరుని సృష్టించెను అంటాడు. అంటే దేవుని స్వరూపమందు సృష్టించిన మనిషికి అంటే అపవాది ఏమవుతుంది? అరే నువ్వు ఇతను దేవుని స్వరూపము, ఇతను దేవుడి మీద ఆధారపడుతున్నాడు, ఇతను దేవుడు చిత్తం గుండా వెళ్తున్నాడు కాబట్టి ఇతన్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇతన్ని అటాక్ చేయాలి అని చెప్పేసి సాతాన్ ఏం చేస్తుంది? మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నడిపిస్తుంది. కానీ అంటే దేవుని స్వరూపము లేకపోతే నేను ఇన్ఫ్లుయెన్స్ చేయదు. లోకంలో చాలామంది ఉంటారు, సాటానిక్ అటాక్ అని ఉంటుంది. మొదటిగా అపవాది ఏ రీతిగా మనుషుడి మీద ప్రభావం చూపిస్తున్నది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే విచ్ క్రాఫ్ట్. అపవాది మొట్టమొదటిగా మనిషి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే విచ్ క్రాఫ్ట్. ఇప్పుడు